శ్రీలంక పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. 3 టీ20లు, 3 వన్డేల కోసం శ్రీలంకకు భారత్ వెళ్లనుంది. జూలై 27న మొదలయ్యే 3 టీ20ల సిరీస్తో ఈ టూర్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనతో టీమిండియాలో కొత్త శకం ప్రారంభం కానుంది. నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ పర్యటనతోనే తన బాధ్యతలను చేపట్టనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీ20 సారథ్య బాధ్యతల నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించి సూర్యకుమార్ యాదవ్ కు అప్పగించింది. వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ను ఎంపిక చేసింది. జట్ల ఎంపికలో గౌతమ్ గంభీర్ మార్క్ నిర్ణయాలు కనిపించాయి. టీ20 ప్రపంచ కప్ విజయానంతరం విశ్రాంతి తీసుకున్న ఆటగాళ్లంతా రీ ఎంట్రీ ఇవ్వడంతో జింబాబ్వే పర్యటనలో ఆడిన కుర్రాళ్లు ఉద్వాసనకు గురయ్యారు. అయితే టీమిండియా విదేశీ సిరీస్లకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అధికారిక బ్రాడ్కాస్టర్ గా వ్యవహరిస్తుంది. సోనీ నెట్వర్క్ కు సంబంధించిన ఛానల్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ నెట్వర్క్ కు సంబంధించి ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ యాప్ లో కూడా ఈ మ్యాచ్లు రానున్నాయి. ఇక ఇన్నాళ్ళు భారత మ్యాచ్లను జియో సినిమా, హాట్స్టార్ లో ఫ్రీగా చూసిన జనాలు సోనీ లివ్ యాప్ లో చూడాలంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. టీవీ ఛానల్స్ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీగా చూడాలనుకుంటే మాత్రం జియో టీవీ యాప్ ద్వారా చూడవచ్చు. ఈ యాప్లో సోనీ టీవీ నెట్వర్క్ ఛానల్స్ను ఎంపిక చేసుకుని భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. ఇందుకు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.